ప్రభువే ఆ ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2 కొరింథీ 3 17-18 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 26, 77th రిపబ్లిక్ డే. భారతదేశ ప్రజలందరికీ అలాగే ఆత్మీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుని యొక్క ఆత్మకు ఎవరైతే చోటిస్తారో అప్పుడే నిజమైన ఆత్మీయమైన స్వాతంత్ర్యమును, భౌతికమైన స్వాతంత్రాన్ని కూడా అనుభవిస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆత్మ పాపము నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తం కావాలి. అలాగే నీలో నుంచి క్రీస్తు లక్షణాలు ప్రపంచానికి కనిపించాలి అని అంటే నువ్వు ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలానికి చోటు ఇవ్వాలి. ఆత్మఫలంలో 9 రకాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికము, ఆశానిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ కూడా నీలో నాలో దేవుని ఆత్మకు చోటిచ్చినప్పుడు మాత్రమే, ఆత్మ ద్వారానే మనలో నుంచి ఈ లక్షణాలు బయటకు వస్తాయి. ఇది మన స్వభావక లక్షణాలు కాదు. కాబట్టి అప్పుడే నీవు ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం కలిగిన వ్యక్తివి. నీ వల్ల ఎదుటివారి కూడా స్వాతంత్రం ఉంటుంది. లేదా నువ్వు ప్రాబ్లమేటిక్ పర్సన్గా చీడపురుగులా ఉంటావు. ఎదుటివారు కూడా ఫ్రూట్ఫుల్గా లేకపోతే నీకు లేదా సమాజానికి చీడపురుగులాగా ఉంటారు. కాబట్టి మనలో ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యం రావాలి. మన దేశంలో కూడా ఆత్మీయమైన స్వాతంత్రం రావాలి. అందుకోసం మనం ప్రే చేయాలి. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ, ఆ లక్షణాలు ఇవన్నీ మనలో కనిపించాలి. అలాగే అప్పుడు మనం వెళుతున్న దేవుడు పూడుస్తాడు. మనల్ని ఇతరులకి దీవెనకరంగా దేవుడు మారుస్తాడు, వరాలిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. అలాంటి కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరిలో ఆత్మీయ స్వాతంత్రం ఏర్పడునుగాక. ప్రతి ఆత్మ రక్షణ పొందాలి. ప్రతి మోకాలు ప్రభు నామములో వంగాలి. ప్రతి నాలుక ప్రభును స్తుతించాలి. మన దేశాన్ని దేవుని రక్షించమని అడుగుదాం. సేవ్ వరల్డ్, ప్రపంచం రక్షించమని అడుగుదాం. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఈరోజు ఆయన 77th గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా దేశానంతా రక్షించండి, మా పాలకులందరూ రక్షించండి. ఆయన ఆత్మీయులందరినీ కూడా, నా ప్రియ సహోదరి సహోదరులందరినీ, రక్త కడగబడిన వాళ్ళందరినీ కూడా నిజమైన ఆత్మ స్వాతంత్రానికి చోటిచ్చి పాపమనే బానిసత్వాన్ని విడిపించండి, దాస్యమనే అస్థితిని విడిపించండి. అలాగే ఫ్రూట్ఫుల్గా మారినప్పుడే కదా ప్రభా మాలో నుండి సమాజం నీ లక్షణాలు చూడగలుగుతుంది. నాయన, ఇలాంటి వారికి దైవ కుమారుల కోసమే కదా సృష్టి యావత్తు మిగిలిన ఆశతో ఆపేక్ష ఎదురు చూస్తున్నావు. ఆ కృపను దయచేయండి. మా వల్ల అనేకులకు దీవెనకరంగా మార్చేయండి. మమ్మల్ని ఫ్రూట్ఫుల్గా మార్చండి, స్ట్రెంథన్ చేయండి. నేను దినమున సండే ఘనంగా ఆరాధన జరిగించిన నిస్తుతులు, వేలాది నడిపించిన స్థుతులు నేను అన్ని విషయాలు దీవెన దయచేసి ప్రతి ఒక్కరు ఫ్రూట్ఫుల్గా మారాలి, స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వాలి. ప్రతి వారం అవసరాలు తీర్చండి, ప్రతి సమస్యను సాల్వ్ చేయండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి బలహీనతను గద్దిస్తే మీరు గద్దించండి. అయ్యా, బలహీనను బలపరచండి, పడిపోయిన తిరిగి లేవనెత్తండి, విడిపోయిన కుటుంబాలు కట్టండి. ప్రతి ఒక్కరికి ఆత్మీయ చైతన్య స్వాతంత్ర్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ ఫ్రూట్ఫుల్గా మార్చి కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినండి, రోజు పనులను తోడండి, సిద్ధపులు జరిగేటువంటి పరిచయలు తోడండి. అన్ని విషయాలు కృపని మా ప్రియులందరినీ, చిన్నని పెద్దని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అందరి పట్లని దీవెన కృపాక్షమలు తోడయించండి. దేశాన్ని రక్షించు, ప్రపంచాన్ని రక్షించు. ప్రతి వ్యక్తి రక్షణ పొందాలా, నీ ప్రేమను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు బాగుండాలా, మా దేశం బాగుండాలా, అందులో మేము ఉండాలా. అందరినీ ఆశీర్వదించండి. ప్రతి వారి వెలుతురు పోర్చండి. ఈరోజంతా గొప్ప చేయమని ప్రామిస్ ఆలోచన ఆ చీకటి తొలగించి ఆటంకపడి సైతాన్ని శక్తులు లయపరచండి. సిద్ధపుల్లని కూడా దీవెనకరంగా మార్చండి. మమ్మల్ని అందరినీ, మా బిడ్డలను బలపరచండి. గృహాలు ఇవ్వండి. ఆయన అప్పులో ఉన్న అప్పులను విడిపించండి. వ్యాపారాలు ఇవ్వండి. అన్నింటిలో బిడ్డలందరినీ దీవించి, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమం, సమాధానం తోడించి నడిపించండి. మా కొరకు ప్రేర్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. ఈ పరిచర్యకి సహకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచుకు మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. May God bless you all. Have a nice day.